శ్రీరామాయ నమః. రామచంద్రుడు వనవాస దీక్ష అనంతరము రావణాది మహాశత్రు సైన్యాన్నంతా కూడా నిర్జించిన తర్వాత దిగ్విజయంగా సీతా లక్ష్మణ సమేతుడై అనేక మంది సుగ్రీవాది వానర వీరులను, కిష్కింధలో ఉండేటువంటి వానర కాంతలను అనేక మందిని కూడా వెంట పెట్టుకొని రావణాసుడి దగ్గర ఉండేటువంటి పుష్పక విమానాన్ని అధిరోహించి భరతుడు తన తరఫున పాదుకలను నియాసంగా ఉంచుకొని రాజ్య పరిపాలన చేస్తూ ఉండేటువంటి భరతుడు నందిగ్రామంలో ఉంటూ ఉంటాడు. ఆ నందిగ్రామం దగ్గరికి రామచంద్రుడు విచ్చేస్తాడు పుష్పక విమానంలో. ఈ వార్త ముందుగా హనుమంతుడి ద్వారా తెలుసుకుంటాడు భరతుడు. అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. ఏ క్షణం కోసం తాను ఎదురు చూస్తూ ఉంటాడో ఆ క్షణం ఆసన్నమైంది. రామభద్రుడు ఆ పుష్పక విమానం నుంచి దిగుతాడు. వెంటనే భరతుడు అందరికీ కూడా ప్రణామాలు సమర్పించి ఎంత వినమిత గాత్రుడై ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో అన్నయ్యతో, ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుడితో ఇక్కడ మనం గమనించాలి. ప్రధానంగా శిరస్యంజలి మాధాయ కైకేయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. సత్యం వ్రతనిష్ఠుడైనటువంటి వాడు ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుడితో ఈయన శిరస్యంజలి మాదాయ, శిరస్సు మీద చేతులు జోడించి మరీ, అన్నయ్య మంచి జవనాశ్వం యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలుగుతుందా? హంస గమనాన్ని కాకి అందుకుంటుందా? అలాగే నేను కూడా నీతో సమానంగా రాజ్య పరిపాలన అనేటువంటిది చేయలేదు. ఈ రాజ్యము ఆ చిత్రకూట పర్వతం దగ్గర నాకు న్యాసముగా నీవు ఇచ్చావు. ఇన్నాళ్ళు నేను నీ ఆశీర్వాద బలంతో, నీ పాదుకలే రాజ్యం చేస్తున్నాయి అనేటువంటి భావంతో సమస్తము రాజ్యంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా పాదుకలకే నివేదించుకుంటూ నేను రాజ్యం చేశాను. ఇప్పుడు నా సాధ్యం కాదు అని చెప్తూ ఉన్నాడు. ధురమేకాకి నాణ్యస్తాం వృషభేణ బలీయస కిశోరవద్గురుం భారం నవోఢు మొహమ్మత్సహే. ఒక బలిష్టమైనటువంటి వృషభం ఎంత భారాన్నైనా మోస్తుంది, కానీ ఒక చిన్న లేగదూడ మీద అధికమైనటువంటి భారం పెడితే ఆ భారం లేగదూడ మోయగలుగుతుందా? అశ్వం యొక్క వేగాన్ని గాడిద అందుకోలేనట్లుగా, హంస యొక్క మంచి గమనాన్ని, నడకని కాకి అందుకోలేనట్లుగా నేను నీ మార్గాన్ని నీ వలె అంత సమర్థంగా నేను పరిపాలించలేను అన్నయ్య. మన తండ్రి అశ్వమేధ, పుత్రకామేష్టి మొదలైనటువంటి అనేక యజ్ఞాలు చేసి మనల్ని అందరినీ కూడా పుత్రులుగా పొందాడు. ఆయన వేసినటువంటి విత్తనం ఇప్పుడు మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరిల్లింది. ఆ ఫలాలు అందుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఆ ఫలాలు అందుకోవాల్సినటువంటి వాడివి నీవు. ఆ చెట్టు, ఆ విత్తనం నాటినటువంటి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ చెట్టు యొక్క ఫలాన్ని, ఆ మహావృక్షం యొక్క ఫలాల్ని అనుభవించాల్సినటువంటి వాడివి నీవు కదా అని ఇక్కడ భరతుడు చెప్తూ ఉన్నాడు. మధ్యాహ్న కాలంలో ప్రచండంగా తీవ్రంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి భానుడు యొక్క ప్రతాపాగ్ని ముందు ఎవరూ కూడా నిలవజాలనట్లే తప్పించేటట్లుగా శత్రువులనందరినీ కూడా తప్పింపచేసేటువంటి వాడివి నీవు. కాబట్టి ఈ రాజ్యాన్ని స్వీకరించవలసినటువంటి వాడివి అర్హత నీకే ఉన్నది అని చెప్తూ, ఇంకా నీ రాజ్యం ఎంతకాలం ఉండాలి అంటే యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ. ఈ నక్షత్ర మండలం అంతా కూడా తిరుగుతూ ఉన్నంతకాలము, గ్రహ నక్షత్ర మండలాలు ఆకాశంలో సంచరిస్తూ ఉన్నంతకాలము కూడా, భూమి తిరుగుతూ ఉన్నంతకాలము కూడా నీ స్వామిత్వము అనేటువంటిది తప్పనిసరిగా జరగాలి. నీ రాజ్య పరిపాలన అంతకాలము కూడా సుశోభితంగా, సుసంపన్నంగా కొనసాగాలి అన్నయ్య అని ప్రార్థించాడు భరతుడు. భరతుడిలో ఎంత వినయము, ఎంత వివేకము, ఏ విధంగా ఉన్నాయో, ఇక్కడ అన్నాదమ్ముల సంబంధం ఎంత గొప్పగా ఉన్నదో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. దానికి అంగీకరించాడు రామచంద్రుడు. వెంటనే క్షురకులందరినీ కూడా పిలిపించి కేశ సంస్కారం, తైల సంస్కారం ఇవన్నీ కూడా చేయించి సుగంధ పరిమళ భరితమైనటువంటి ఓషధులు కలిపినటువంటి, ద్రవ్యాలు కలిపినటువంటి నీటితో అందరినీ కూడా సుస్నాతులుగా చేయించాడు భరతుడు. స్నానానంతరము
దివ్యమైనటువంటి రత్నాభరణ భూషితాలు, దివ్యమైనటువంటి పీత వస్త్రాలు, పట్టు వస్త్రాలు అనేకము కూడా తెప్పించి వాళ్ళందరినీ కూడా అలంకరింపచేశాడు భరతుడు. కైకేయాదులు, కౌసల్య మాత మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా స్వయంగా సీతామాతకు వాళ్లే అలంకారం చేశారనమాట. రామచంద్రుడితో పాటుగా వానర వీరులు, వానర కాంతలు కూడా అందరూ వచ్చారని చెప్పుకున్నాం కదా. వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారు? వాళ్ళంతా కామరూపధారులండి. అందుకని వానర రూపంతో ఎవరూ కూడా రాలేదు. దివ్యమైనటువంటి మానుష రూపాన్ని ధరించి వాళ్ళు కూడా చక్కని సుందరమైనటువంటి శరీరాలతో అనేకమైనటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి, దివ్యమైనటువంటి పీత వస్త్రాలు, పట్టు వస్త్రాలన్నీ కూడా ధరించి సర్వాంగ సుందరంగా, సర్వాంగ శోభితంగా వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా అయోధ్యలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి ఉత్సాహపడుతూ ఉన్నారన్నమాట. అప్పుడు శత్రుఘ్నుడి సూచన మేరకు ఒక దివ్యమైనటువంటి గుర్రాలు పుంచినటువంటి రథాన్ని తెప్పించాడు భరతుడు. తత శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామ సారథి యోజయిత్వాభిచక్రామ రథం సర్వాంగ శోభనం. సుమంత్రుడు రథాన్ని తీసుకుని వచ్చాడు. అయితే ఆ రథాన్ని ఎవరు తోలారు? ఏ విధంగా ఉన్నది ఆ రథము అంటే, అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామ సత్య పరాక్రమ. అర్కమండల సంకాశం, సూర్య సన్నిభమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది ఆ రథం. అటువంటి రథాన్ని రామచంద్రుడు దివ్యాభరణ భూషితుడై, దివ్యాలంకృతుడై, ఒక దేవేంద్రుడు దివ్యమైనటువంటి రథం మీద వస్తూ ఉన్నాడా అనేటువంటి భావన కలిగేటట్లుగా సీతా సమేతుడై ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇక అయోధ్యలో ఉండేటువంటి వశిష్ఠాది మహర్షులంతా కూడా రామభద్రుడి రాక కోసం, రామభద్రుడి పట్టాభిషేకం కోసము కూడా వాళ్ళంతా చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ వాళ్ళందరూ చేస్తూ ఆ కార్యాలలో నిమగ్నమై ఉన్నారు. ఎవరు తోలారు ఈ రథాన్ని అంటే సాక్షాత్తు భరతుడే సారథిగా ఉన్నాడు. శత్రుఘ్నుడు ఛత్రాన్ని, తెల్లని ఛత్రాన్ని, గొడుగుని పట్టుకున్నాడు రామచంద్రుడి శిరస్సు మీద. లక్ష్మణుడు, విభీషణుడు, లంకకి రాజు అప్పుడు విభీషణుడు, వాళ్ళిద్దరూ కూడా వింజామరులు వీస్తూ ఆ రథం మీద పక్కన నిల్చుని ఉన్నారన్నమాట. ఈ దివ్యమైనటువంటి సన్నివేశాన్ని, ఆనందకరమైనటువంటి సన్నివేశాన్ని ఆకాశంలో చూస్తూ ఉన్నారు మహర్షి బృందాలు, అనేక మంది దేవతా గణాలందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించి పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు. ఋషి సంఘైస్తదాకాశే దేవైశ్చ సమర్గణై స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వని. వాళ్ళందరూ కూడా పుష్పవృష్టులు కురిపిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి వేద ఘోష వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ దివ్య స్థుతులన్నీ కూడా వినపడుతూ ఉన్నాయి. అప్పుడు సుగ్రీవుడు, వానర రాజు కదా, కిష్కింధకు అధిపతి అప్పుడు సుగ్రీవుడు, ఆయన ఏ విధంగా వచ్చాడు అయోధ్యలోకి అంటే ఇక్కడ చూడండి. తత శత్రుంజయం నామ కుంజరం పర్వతోపమం ఆరురోహ మహాతేజా సుగ్రీవ ప్లవగర్షభ. ఒక పెద్ద పర్వతంలాగా ఉండేటువంటి మహా ఏనుగు, దాని పేరేమిటి అంటే శత్రుంజయము అనేటువంటి పెద్ద గజాన్ని అధిరోహించి సుగ్రీవుడు బయలుదేరుతూ ఉన్నాడు. మిగిలినటువంటి వానర వీరులు చాలామంది వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా ఏ విధంగా వచ్చారు అంటే, నవ నాగ సహస్రాణి యయురాస్థాయ వానరాహ మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణ భూషితాహ. 9,000 ఏనుగులు ఆ వానర వీరులంతా కూడా అధిరోహించారు. వాళ్ళు కూడా సర్వాభరణ భూషితులై, సర్వాలంకార శోభితులై, దివ్యంగా ప్రకాశిస్తూ 9,000 ఏనుగులు అధిరోహించి వాళ్ళందరూ కూడా అయోధ్యలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, అయోధ్య ఎంత పెద్దది, ఆ రోజుల్లో ఎంత విశాలంగా ఉన్నది, ఆ రాజవీధులు ఎంత గొప్పగా ఉంటాయి అని దీన్ని బట్టి మనం ఊహించవచ్చు. 9,000 ఏనుగులు ఒక్కసారి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాయి అంటే. ఇంకా మంగళతుర్యారావాలు, శంఖభేరి నినాదాలు, ఇవన్నీ కూడా రాముడికి స్వాగతం పలుకుతూ అందరూ మ్రోగిస్తూ ఉన్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా మేడల మీద వరుసలు కట్టి వాళ్ళందరూ కూడా ఆనందంతో తమను తాము మర్చిపోయి తన్మయత్వంతో రామచంద్రుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు. ఇప్పుడు రామభద్రుడు దివ్యంగా వస్తూ ఉన్నాడు రథం మీద. తన్మయులైపోయి వాళ్ళంతా కూడా వీక్షిస్తూ ఉన్నారు. పుష్ప వృష్టి కురిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా పతాకాల రెపరెపలు, మంగళ తుర్యారావాలు, శంఖభేరి నినాదాలు ఇవన్నీ కూడా వినపడుతూ ఉన్నాయి. రాజవీధులంతా కూడా సుగంధ పరిమళ భరితమైనటువంటి పన్నీరుతో వాళ్ళు అలంకరించారు, చల్లారు. ఆ పన్నీరంతా కూడా దివ్యమైనటువంటి శోభలతో సుగంధ భరితమైనటువంటి పరిమళాలు వీస్తూ ఉండగా రామచంద్రుడు
అయోధ్యలోకి అడుగు పెడుతూ ఉన్నాడు. శంఖ శబ్ద ప్రణాదైశ్చ దుందుభీనం చ నిస్వనై ప్రయయము పురుషం వ్యఘ్రః తాంపురీం హర్మ్యమాలిని. హర్మ్యములు అంటే మేడలు. మేడలు వరుసలు కట్టి ఉన్నాయట అయోధ్యలో. రామచంద్రుడు ఆ విధంగా అయోధ్యలోకి ప్రవేశించగానే ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి మహర్షులు, ఈ వశిష్ఠాది మహర్షులు వాళ్ళందరూ కూడా సాదరంగా వెళ్ళి రామచంద్రుడికి స్వాగతం పలికారు. అందరికీ కూడా ప్రణామం చేస్తూ అభివాదం చేస్తూ రామచంద్రుడు వాళ్ళ అభివాదాలన్నీ కూడా తాను స్వీకరిస్తూ ఆనందంగా ఆ అయోధ్యలోకి అడుగు పెడుతూ ఉన్నాడు. అమాత్యై బ్రాహ్మణైశ్చైవ తథా ప్రకృతిభిర్వృతః శ్రియా విరరుచే రామో నక్షత్రైరివ చంద్రమాహ. ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అనేక నక్షత్రాల సమూహంలో చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడో ఆ విధంగా వీళ్ళందరి మధ్యలో కూడా రామచంద్రుడు ప్రకాశిస్తూ అయోధ్యలోకి అడుగు పెడుతూ ఉన్నాడు. ఇన్నాళ్ళు కూడా ఈ భరతుడి వినయ సంపద కూడా మనము ఇక్కడ గమనించాలి. కందమూలాలు స్వీకరిస్తూ ఏ విధంగా మునివృత్తితో రామచంద్రుడు 14 సంవత్సరాలు ఉన్నాడో భరతుడు కూడా అదే విధంగా తాను కూడా నారచీరలు ధరించి మునివృత్తితోనే రాజ్యం చేశాడు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ భారాన్ని దించేసుకున్నాడు భరతుడు రామభద్రుడికి రాజ్యాన్ని అప్పగించి. ఇప్పుడు మనం కూడా ఎదురు చూద్దాం రామ పట్టాభిషేకం ఎంత దివ్యంగా దేదీప్యమానంగా జరిగిందో, ఎవరెవరు ఎంత శోభస్కరంగా ఏ విధంగా జరిగిందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం రామచంద్రుడి యొక్క అనుగ్రహంతో.